ప్రపంచంలోనే గిరిజనులు నిర్వహించే అతిపెద్ద జాతరగా సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అంతటి స్థాయిలో భక్తులు ఒకేచోట చేరేది ఈ జాతరకే. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా 4 రోజుల పాటు ఈ మహాజాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశం శేషం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు కులమతాలకు అతీతంగా మేడారానికి తరలివస్తారు. కాని ఈ జాతర వెనుక ఒక గొప్ప త్యాగగాథ దాగుంది. సమ్మక్క సారలమ్మలు నిజంగా ఎవరు? వారిని గిరిజనులు దేవతలుగా ఎందుకు పూజిస్తారు? ఈ జాతర ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనము సుమారు 700 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. కాలం 13వ శతాబ్దం. ఈ ప్రాంతమంతా కాకతీయ సామ్రాజ్యాధీనంలో ఉంది. అప్పుడు ఈ భూభాగాన్ని పాలిస్తున్నవాడు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు. అతని రాజ్యానికి అనేక సామంత రాజ్యాలు ఉండేవి. అలాంటి వాటిలో ఒకటి నేటి జగిత్యాల ప్రాంతానికి చెందిన పొలవాస. అక్కడ గిరిజన దొర మేడరాజు పరిపాలన సాగిస్తున్నాడు. అక్కడే ఈ అద్భుత గాథ మొదలవుతుంది. ఒకరోజు మేడరాజు వేటకు అడవిలోకి వెళ్ళాడు. అడవిలో లోతుగా వెళ్లిన అతడికి ఒక అపూర్వమైన దృశ్యం ఎదురైంది. ఒక పెద్ద పుట్ట దగ్గర దివ్యకాంతితో మెరిసిపోతున్న పసిపాప. ఆ పాప చుట్టూ పులులు, సింహాలు కాపలా కాస్తున్నాయి. అతడు ఇలా అన్నాడు, పిల్లలు లేని నాకు నా ప్రజలను కాపాడటానికి కొండదేవతే పాపరూపంలో దిగివచ్చింది. ఆ పాపను తన గూడానికి తీసుకువచ్చాడు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టాడు. సమ్మక్క పెరుగుతున్న కొద్దీ ఆమె దివ్యత్వం మరింత స్పష్టంగా కనిపించేది. ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆమె ఇచ్చే ఆకుపసరుతోనే నయమయ్యేది. ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించేది. అందుకే గిరిజనులు ఆమెను దేవతలా గౌరవించేవారు. కాలక్రమేణా సమ్మక్క యుక్తవయసుకు చేరుకుంది. యుక్తవయసు రాగానే సమ్మక్క మేడరాజుతో ఇలా చెప్పింది, నాకు గూడెంబైట దేవరగుట్టుపై ఉండాలనుంది. ఆమె మాటను కాదనలేని మేడరాజు ఆ గుట్టపై ఆమె నివాసానికి ఏర్పాట్లు చేశాడు. ఆమె అవసరాల కోసం ఒక బావిని తవ్వించాడు. అదే నేటికీ ప్రసిద్ధమైన జలకంబ బావి. అక్కడ ప్రకృతితో మమేకమై సమ్మక్క జీవించేది. కొన్నేళ్ల తరువాత మేడరాజు తన మేనల్లుడు, మేడారం ప్రాంతాన్ని పాలించే వీరయోధుడు పగిడి గిద్దరాజుతో సమ్మక్కకు వివాహం జరిపించాడు. ప్రజలను కన్నబిడ్డలలా చూసుకునే రాజు అతడు. సమ్మక్క, పగిడి గిద్దరాజుల దాంపత్య జీవితం సంతోషంగా సాగింది. వీరికి 3 సంతానం జన్మించారు. కాలంలో ప్రజల ఆకలిని చూసి పన్నుకు ఎదిరించగా కాకతీయుల యుద్ధం చెలరేగి భర్తతో పాటు పిల్లలంతా వీరమరణం పొందారు. ఆ దృశ్యాన్ని కళ్లముందే చూసిన సమ్మక్క తన శోకాన్ని అగ్నిగా మార్చుకుని చాముండిలా యుద్ధరంగంలోకి దూకి శత్రువులను వణికించింది. చివరి ఘట్టంలో వెన్నుపోటుతో తీవ్రంగా గాయపడి చిలకలగుట్టవైపు నడిచివెళ్లి అక్కడ అదృశ్యమై కుంకుమభరణి, నెమలి ఈకలు, పులి అడుగుజాడలుగా మిగిలి, నేను ఎక్కడికీ వెళ్లలేదు, 2 ఏళ్లకు ఒకసారి మేడారం గడ్డపై మిమ్మల్ని కలుస్తాను అని ఆకాశవాణిగా మాటిచ్చి నేటికీ కోట్ల భక్తుల హృదయాల్లో జీవిస్తూ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా నిలిచిన సమ్మక్క సారలమ్మ జాతరగా శాశ్వతమైంది.